నైట్ అయితే ఫుల్ వర్షం అయితే పడ్డది. ఇంకా మా ఆయన పిల్లలు అయితే ఆలు పరోటా అయితే చేయమన్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము. మరి ఆలు పరోటా ఎట్లా చేస్తున్నా అనేది చూసేసేయండి. ముందుగా అయితే ఆలుగడ్డ, ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర, ఎల్లిగడ్డ అయితే రెడీ చేసి పెట్టుకున్నా. కుక్కర్లో అయితే ఒకటే ఈజులకి ఆలుగడ్డ అయితే ఉడికిపోతుంది, అందుకని కుక్కర్లో అయితే పెట్టేసుకున్నా. ఎల్లిగడ్డ అయితే సాల్ట్ వేసి అయితే దంచుకుంటా ఎప్పుడు, ఎందుకంటే కొంచెం మెత్తగా తొందరగా దంచుడు అవుతుంది ఎల్లిగడ్డకి సాల్ట్ వేస్తే, అందుకు. ఇంకా గోధుమ పిండిలో అయితే కొంచెం సాల్ట్ ఇంకా ఆయిల్ వేసి అయితే మంచిగా కలిపినాకైతే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని అయితే కలిపేసుకున్నా. కలిపినాకైతే లాస్ట్కి మళ్ళీ ఒకటే స్పూన్ ఆయిల్ వేసి కలిపి మూత అయితే పక్క పెట్టేసుకోవాలి. కొంచెం మెత్తగా ఇట్లా చపాతీ అయితే చాలా బాగా వస్తుంది ఆలు పరోటాకి అయితే. ఆయిల్ అయితే పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా ఎల్లిగడ్డ అయితే వేసేసుకున్నా. మంచిగా కలిపినాక కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. దీనికైతే ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇంకా పసుపు వేసినాక ధనియాల పౌడరు అవి వేసుకోవాలి. ఆలు పరోటా అయితే మా అత్తమ్మ దగ్గర అయితే నేను నేర్చుకున్నా. సేమ్ ఎట్లా వేస్తే అట్లనే నేనైతే చేసి అయితే మీకు చూపిస్తున్నా. మీకు నచ్చితే మాత్రం చేయండి. చేసినాక ఎట్లా వచ్చింది అన్నది కలిపి కామెంట్ చేయండి, అంటే ఎట్లా మంచిగా అయిందా లేదన్నది కలిపి. ఇంకా నేనైతే పసుపు వేసినాక దీంట్లో అయితే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేయరు. ఇంకా ధనియాల పౌడరు, కారం, సాల్ట్ అయితే వేసుకున్నా. లాస్ట్కి అయితే జీలకర్ర పౌడర్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది, చాలా బాగుంటుంది. నేనైతే వేయించి పక్క పెట్టుకున్న జీలకర్ర పౌడరు చేసి అదైతే వేసుకున్నా. ఇంకా సేమ్ పోలాలు ఎట్లా వేస్తారో సేమ్ అట్లనే వేసుకోవాలి. ఇంకా పెంక వేడైనాకైతే వేసేసిన రొట్టెలు ఆలు పరోటా చాలా బాగుంటుంది. ఇంకా నైట్ అయితే ఫుల్ వర్షం పడ్డది, ఇంకా వేడి వేడి తింటే చాలా బాగుంది. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఆలు పరోటా నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటామా.